హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను గిట్ట వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా గోలిపోతాయని నేను చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు గోలనివ్వాలి. అవి కొద్దిగా గోలితే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. అవి కొద్దిగా గోలిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు గిట్ట వేసుకొని మరొక్కసారి వేయించుకోవాలి. ఈ ఎగ్ రైస్ తొందరగా అయిపోతుంది. ఒక 10-15 నిమిషాలలో ఎగ్ రైస్ అనేది అయిపోతుంది. మనం పొద్దున పూట హడావుడిగా కర్రీస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అట్లా అన్నప్పుడు పిల్లలకి ఈ ఎగ్ రైస్ అనేది చేసి బాక్స్లోకి పెట్టి పంపిస్తే పిల్లలు గిట్ట చాలా ఇష్టంగా తింటారు. మనకిట ఈజీగా అయిపోతుంది ఈ ఎగ్ రైస్ అనేది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. కొద్దిగా ఉల్లిగడ్డలు గోలిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత నేనైతే ఇద్దరికి సరిపోయేంత రైస్లోకి ఒక 3 గుడ్లు అనేది వేసుకుంటాను. కొద్దిగా ఉల్లిగడ్డ వేగిపోతుంది. వేగిన తర్వాత అందులో నేను గుడ్లు అనేది కొట్టి పోస్తున్నాను. ఒక 3 గుడ్లు అనేది కొట్టి అందులోకి పోస్తున్నాను. గుడ్లు పోసేసి నేను 1 నిమిషం పాటు మూత పెడతా. ఎందుకంటే వెంబడే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మూత పెట్టకుండా వెంబడే స్పూన్తోని కలిపేస్తారు. కలపడం వల్ల నీసు వాసన అనేది వస్తుంది. అట్లా కలపవద్దు. ఎప్పుడైనా మూత పెట్టి 1 నిమిషం పాటు అది వేగనివ్వాలి. కింద అనేది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మూత తీసి కలుపుకోవాలి. కలపడం వల్ల ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. నీసు వాసన అనేది ఉండదు. ఫస్ట్ టైం మనం గుడ్లు పోయగానే కలిపితే నీసు వాసన అనేది వస్తుంది. అలా అయితే చేయకండి. నేను ఈ విధంగా చేస్తున్నా కదా, ఆ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కొద్దిగా గోలిన తర్వాత అందులో మనము పక్కన పెట్టుకున్న అన్నం చల్లార్చి పక్కన పెట్టుకున్న నేను ఆ అన్నాన్ని అందులోకి వేసేసుకోవాలి. 2 పిల్లలకైతే సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 2 పిల్లలు చిన్న పిల్లలకైతే మన 3 గుడ్లు అయితే సరిపోతుంది. కొంచెం పెద్దవాళ్ళు తినాలనుకుంటే 4 గుడ్లు అనేది వేసుకోవడం వల్ల 4 గుడ్లు వేసుకుంటేనే అది ఎగ్ రైస్ లాగా చాలా టేస్టీగా బాగుంటుంది. మనం అన్నం వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకున్నాం. మరీ ఎక్కువ మాత్రం వేయొద్దు, కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేసుకున్న తర్వాత అన్నానికి సరిపడేంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా నేను మిరియాల పొడి అనేది వేసుకుంటా. ఎందుకంటే మిరియాల పొడి అనేది టేస్ట్ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. పిల్లలకి మంచిది మిరియాల పొడి అనేది. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి ఎగ్ రైస్ అనేది ఈ విధంగా చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా తొందరగా అయిపోతుందని ఒక 15 నిమిషాలలోనే ఎగ్ రైస్ అనేది అయిపోతుంది. కొందరు వేరే వేరే విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఒకసారి అయితే ఇట్లా చేసి అయితే చూసి పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికీ పెట్టి చూడండి. మిమ్మల్ని అంటారు, మరొకసారి చెయ్యి ఈ విధంగా అని మిమ్మల్ని అడుగుతారు. అన్నం అనేదంతా కలిపి
ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మూత తీసేసి అందులో కొద్దిగా టమాటా సాస్ వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేస్తే బాగుండదు. కొద్దిగా టమాటా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ గిట్ట కొద్దిగానే వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అంతా సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కొద్దిగా వేసేసుకుంటే బయట రైస్ లాగా ఉంటుంది. మనం బయట తెచ్చుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్లా చేసి పెట్టడం వల్ల పిల్లలు గిట్ట ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ కాకుండా కొద్దిగానే వేసేసుకున్నాను నేను. సాస్లు అనేది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ రైస్ అనేది ఈ విధంగా అయితే చేసి చూడండి. బయట తెచ్చుకొని తినేదానికన్నా మనం పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు, మనకి గిట్ట హెల్తీగా ఉంటాము. పిల్లలకి ఏంటంటే బయట ఫుడ్ కొందరు బాగా తింటారు, ఎందుకంటే సాసులు వేయడం వల్ల టేస్టీగా ఉంటుందని బయట ఫుడ్ బాగా ఇష్టపడతారు. ఒకసారి అయితే ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి, పిల్లలు గిట్ట ఇష్టంగా తింటారు ఈ ఎగ్ రైస్ అనేది. మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత గుడ్లు ఉంటాయి కదా, చిన్న ముక్కలన్నీ మంచి ఒక్క లెవెల్గా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్ రైస్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.